గైస్ నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హలో గైస్ నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది అంటే 2999 అయితే పెట్టాను అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము కొంచెం ఎక్కువైంది సో కొంచెం తగ్గించండి మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను ఆ కోడ్ పేరు FAN50 మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి 50% డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి సో బేసిక్గా రీసెంట్గా కొన్ని న్యూస్లు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఒకటేమో సలార్ 2 కోసం ఇంకొకటేమో డ్రాగన్ కోసం ఈ రెండింటి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో మనకు అందరికీ తెలిసిందే కదా అది ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అంటే ఈ రెండు సినిమాలకి కూడా ఆయనే డైరెక్టర్ అయితే ఒక పక్కేమో సలార్ 2 ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది సలార్ 2 షూటింగ్లోకి ప్రశాంత్ నీల్ వెళ్తున్నారు అండ్ డ్రాగన్ తర్వాత ఎప్పుడు అవుతుందని న్యూస్ వస్తుంది ఇంకో పక్కేమో లేదు డ్రాగన్ ముందు అయిపోతుంది తర్వాతే సలార్ 2 వస్తుందని న్యూస్లో వస్తున్నాయి ఇంకొక దగ్గర ఏమో ఈ రెండింటిని కూడా ఆయన ఇప్పుడు శంకర్ గారు ఎలాగైతే ఇండియన్ 2 అండ్ గేమ్ చేంజర్ డైరెక్ట్ చేశారు అంటే ప్యారలల్గా చేశారు సేమ్ అలాగే ఈయన కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు సో వీటిలో ఏది వాస్తవం అయ్యే ఛాన్స్ ఉంది అండ్ దేనికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ 2ని ఎందుకు ఫస్ట్ షూట్ చేయాలో ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే బేసిక్గా సలార్ కోసం చాలా సెట్లు వేశారు చాలా పెద్ద సంఖ్యలో సెట్స్ అయితే వేయడం జరిగింది అండ్ అది పార్ట్ 2 కాబట్టి బేసిక్గా సలార్ని ఇమీడియట్గా షూట్ చేసుకుంటే బెటర్ ఎందుకు సలార్ పార్ట్ 2 షూట్ చేస్తే ఆ రెంట్లన్నీ కూడా హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళకి సేవ్ అవుతాయి ఇప్పుడు ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్ పైనే పడుతుంది ఒకవేళ డ్రాగన్ షూట్లో కనుక ప్రశాంత్ నీల్ గారు ఇన్వాల్వ్ అయినట్టయితే సో ఈ 1.5 ఇయర్ పాటు ఆ సెట్స్ అన్నింటికి కూడా కాన్స్టెంట్గా రెంట్లు కట్టుకుంటూ వచ్చి అలాగే వాటన్నిటిని కూడా కాపాడుకుంటూ అంటే పాడైపోకుండా డ్యామేజ్ అవ్వకుండా వర్షాలు పడుతుంటాయి గాలి దుమారాలు వస్తుంటాయి ఇవన్నీ అవుతుంటాయి కదా సో ఇవి జరిగినప్పుడు ఆ సెట్స్ పాడవకుండా చూసుకుంటూ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకవేళ ఫస్ట్ డ్రాగన్ షూట్ చేసి తర్వాత సలార్ 2 షూట్ చేస్తానంటైతే సో సలార్ 2నే ఇనీషియల్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్యాప్లో ఒకవేళ ఎన్టీఆర్ గారు మరి ఫ్రీ అయిపోతారా అంటే ఆయన డేట్స్ కొన్ని వేస్ట్ అవుతాయా అనే కైండ్ ఆఫ్ పాయింట్ ఉన్నట్టయితే అది కూడా లేదు ఎందుకు ప్రజెంట్ దేవరా మూవీ షూట్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది అయిపోద్ది మ్యాక్సిమం అండ్ అది సెప్టెంబర్లో రిలీజ్ అయిపోతుంది సో ఈ సెప్టెంబర్లో అది రిలీజ్ అయిన తర్వాత ఇంకొక 1 మంత్ వరకు ఇంకా దాని హడావిడిలోనే ఉంటారు కంప్లీట్గా అండ్ ఆ తర్వాత ఇంకో పక్క వార్ 2 ఎలాగో నడుస్తూ ఉంది సో ఇవి రెండు ఉన్నాయి ప్రస్తుతానికి కాకపోతే ఏంటంటే వార్ 2లో 45 డేస్ మాత్రమే షూట్ అన్నట్టుగా టాక్ అయితే నడిచింది కదా సో ఆబ్వియస్లీ ఇంకా ఎన్టీఆర్ గారికి ఇంకా తర్వాత టైం అయితే ఫ్రీ అవుతుంది సో ఒకవేళ సలార్ 2 మొత్తం షూట్ చేసినట్టయితే అంటే కంప్లీట్గా అది షూట్ చేశాక డ్రాగన్కి వద్దాం అనుకున్నట్టయితే మళ్ళీ అది కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు ఎన్టీఆర్ గారి టైం కూడా కొంత వేస్ట్ అయినట్టు ఈ గ్యాప్లో ఆయన మళ్ళీ వేరే ప్రాజెక్ట్ ఏదైనా ఓకే చేస్తే మళ్ళీ అదో ప్రాబ్లం ఇప్పుడు హాయ్ నాన్న సినిమా డైరెక్టర్ది ఏదో కథ విన్నారు అని ఒక రూమర్ అయితే వచ్చిందనమాట ఎన్టీఆర్ గారు సో అది ఇంకా ఓకే చెప్పలేదు బట్ బయట కొన్ని చోట్ల ఓకే అని రూమర్స్ వస్తున్నాయి కానీ అది వాస్తవం కాదు కథ విన్నారు కొంతవరకు సర్లే చూద్దాంలే అని అంటారు కదా సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వరకు వెళ్ళింది తప్ప ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే అవ్వలేదని అయితే టాక్ నడుస్తుంది సో ఇంకా అది కూడా చెప్పలేము సో బేసిక్గా ఇటు డ్రాగన్ ఆపకూడదు ఇటు సలార్ 2 ఆపకూడదు పోనీ డ్రాగన్ ఫస్ట్ షూట్ చేసుకోవచ్చు కదా ఈలో ప్రభాస్ గారికి చాలా సినిమాలు ఉన్నాయి కదా ఎలాగూ అంటే ఆయనకి ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్ ఉంది అండ్ ఎప్పుడైతే ఇంకా ఆయన్ని కర్ణుడిగా రివీల్ చేస్తారో ఇంకా డెఫినెట్గా పార్ట్ 2 చాలా బీభత్సంగా ఉండబోతుంది అండ్ 4వ వరల్డ్ కూడా ఉంది ఆ 4వ వరల్డ్ ఏదో కాదు ప్రభాస్ గారు వెళ్ళే ప్లేసే అంటే మనం ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు అని అంటది కదా బుజ్జి ఆ వెళ్ళే ప్లేస్ 4వ ప్లేస్ అనమాట సో అది మేబీ కర్ణుడికి సంబంధించిన ఏదో ప్లేసో ఏదో అయ్యి ఉంటుంది మొత్తానికి సో ఈ 4 ప్లేస్ల మధ్య అండ్ ప్రభాస్ గారికి కమల్ హాసన్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి మధ్య ఫేస్ ఆఫ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా పార్ట్ 2కి ప్రభాస్ గారు ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే ఆయన స్టిల్ పార్ట్ 1లో కూడా ఆయన మోర్ దాన్ ఒక 1 అవర్ 1.5 అవర్ పైనే ఉంటారు ఆయన సో అయినా కూడా మిగతా వాళ్ళ చుట్టూ కూడా స్టోరీ తిరుగుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పార్ట్ 1కి ఆయన ఎక్కువ డేట్స్ ఇచ్చి ఉంటారు కానీ పార్ట్ 2కి ఇంకా ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే కంప్లీట్గా ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి సో అదొక పాయింట్ ఉంది తర్వాత ఇంకొక పక్క ఏమో ఇప్పుడు రాజాసాబ్ షూట్ నడుస్తుంది
అండ్ రాజాసాబ్ అయిన వెంటనే నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్లోనే 2024 ఎండింగ్లోనే స్పిరిట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా రాజాసాబ్ రిలీజ్ అవ్వదు, బట్ స్పిరిట్ షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో పక్క స్పిరిట్ నడుస్తూ ఉంటుంది. మరో పక్క అనురాఘవపూడి గారితో ఒక లవ్ స్టోరీ మూవీ ఉంది. సో ఆయన ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ అయితే తీస్తుంటారు. సీతారామం మనం చూసాం కదా. సో ఆయన నుంచి ఇంకొక లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ మూవీ అయితే ఉంది. సో ఇవి కాక మళ్ళీ ప్రశాంత్ నీల్ అయితే తర్వాత రావడం ఉంది. కాకపోతే అది ఇప్పుడప్పుడే అవ్వదు. అది సలార్ 2 అవ్వాలి, తర్వాత డ్రాగన్ అవ్వాలి, ఆ తర్వాత ఐదర్ రావడం ఆర్ కేజీఎఫ్ 2 ఏదో ఒకటి ఉంటుంది. సో కేజీఎఫ్ 2 సారీ కేజీఎఫ్ 3. సో కేజీఎఫ్ 3 ఆర్ రావడం ఉంటుంది. కేజీఎఫ్ 3 తీస్తారేమో నాకు తెలుసు ఆ టైంకి. మేబీ మైట్ బి ఏమంటే ఈ గ్యాప్లో యష్ గారి టాక్సిక్ను ఇంకొక సినిమా ఏదైనా వస్తే ఆ తర్వాత కేజీఎఫ్ 3కి వెళ్తారు అనుకుంటా. సో ఇవన్నీ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ప్రభాస్ గారు బిజీయే, కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? ఒకటి సలార్ 1 రిలీజ్ అయిందేమో December 2023. సో దాన్ని మ్యాక్సిమం 2025 కల్లా రిలీజ్ చేసేయాలి పార్ట్ 2. లేదు పోనీ కొంచెం లేట్ అయింది అనుకుందాం. ఎందుకంటే మధ్యలో అలాగే ప్రభాస్ గారు వేరే సినిమాలు వస్తున్నాయి కాబట్టి, అలా వస్తూ ఉన్నాయి కాబట్టి మేబీ 2026 జనవరిలో రిలీజ్ చేసుకున్నా కూడా కొంతవరకు పర్లేదు. కానీ మరీ లేట్ చేస్తే దానికి ఉన్న హైప్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి. సో దానికి ఉన్న మార్కెట్ ఇదంతా కూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అందుకని డెఫినెట్గా పార్ట్ 2ని యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ అంటే 2025 ఎండింగ్కి అయినా సరే రిలీజ్ చేసేసుకుంటేనే బెటర్ ఇంకా. సో ఒక 2 years గ్యాప్ అంటే ఓకే, మరీ ఎక్కువ అంటే కొంచెం కష్టం అనమాట. సో అది పాయింట్. తర్వాత ఇంకోటి సెట్స్ కూడా ఉన్నాయి కదా. సో వీటి రెంట్లు కూడా కట్టుకోవాల్సి ఉంటుంది హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు. సో అటు డ్రాగన్ తీయాల్సి ఉంటుంది, ఇటు సలార్ 2 కూడా తీయాల్సి ఉంటుంది ఇమీడియట్గా. సో అందుకే బేసిక్గా 2 ప్రొడక్షన్ హౌస్లు కూడా ఆయన కంగారు పెడుతున్నాయి, ఆయన్ని పుష్ చేస్తున్నాయి, ఫోర్స్ చేస్తున్నాయి అనమాట, త్వరగా తీయండి అని చెప్పి. సో అది జరుగుతుంది అది ఆల్రెడీ. సో ఆయన ఏంటి ఇంకా రెండింటికి సంబంధించిన స్టోరీని ఫైనలైజ్ చేసుకోవడం, అంటే ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే వాటన్నిటి కూడా పర్ఫెక్ట్గా ఫినిష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నారు. సో ఇట్లా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా జరిగేది ఏంటి అంటే ఇప్పుడు సలార్ 2 ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే వార్ 2 ఫినిష్ చేసుకుంటారో ఆ తర్వాత డ్రాగన్ షూట్ కూడా స్టార్ట్ అయిపోద్ది. సో అప్పటి నుంచి కూడా సైమల్టేనియస్గా 2 సినిమాలు షూట్లు నడుస్తూ ఉంటాయి. ఈ గ్యాప్లో అంతా కూడా సలార్ 2 షూట్ నడుస్తుంది. సో ఇది మ్యాక్సిమం పాసిబిలిటీ. సో అంటే ఏదైతే కన్ఫ్యూజన్ బయట క్రియేట్ అయిందో అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మ్యాక్సిమం ఇప్పుడు ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంప్లీట్గా బిజీగా ఉన్నారు. ఆయన అక్టోబర్ దాకా దేవరా మూడ్లోనే ఉంటారు ఆయన కంప్లీట్గా. అండ్ దేవరా పార్ట్ 2 ఒకటి ఉంది కదా, అసలు విషయం మర్చిపోయాం మనం. నిజమే, దేవరా పార్ట్ 2 ఒకటి ఉంది. సో అండ్ దేవరా పార్ట్ 2 కొంచెం టైం పడుతుందిలేండి. ఎందుకంటే బేసిక్గా మళ్ళీ స్క్రిప్ట్ని ఇంకొంచెం చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పార్ట్ 1కి వచ్చే రెస్పాన్స్ని బట్టి డెఫినెట్గా కొన్ని మారుస్తారు. ఇప్పుడు పుష్ప 2లో కూడా అదే కదా జరుగుతుంది. పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సో అందుకే అది ఎంత లేట్ అవుతూ వచ్చింది. అది మా సినిమా, దానికి ఎంత ఎందుకు లేటో నాకు అర్థం కాలే. కానీ బట్ ఏదో మార్పుల వల్ల ఇదంతా వచ్చిన ప్రాబ్లం అది. బట్ నేనేమంటున్నానంటే డెఫినెట్గా దేవరా 2 కూడా కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లోనో ఎప్పుడో షూట్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకటి పార్ట్ 2కి. సో ఈ గ్యాప్లో ఆయన వీలైతే డ్రాగన్ ఫినిష్ చేసేసుకోవచ్చు, వార్ 2 ఫినిష్ అయిపోయినట్టయితే. సో డ్రాగన్ చేసుకోవచ్చు, ఇంకేమైనా కూడా చేసుకోవచ్చు మొత్తం. సో అలా ఉంటుంది అనమాట సిచ్యువేషను. సో ఈ ప్రకారంగా నన్ను అడిగితే ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇక నుంచి కూడా సంవత్సరానికి 2 సినిమాలు తీయడానికి ట్రై చేస్తే బెటర్ అబ్బా. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారే కాదు, నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరూను, అల్లు అర్జున్ గారు అయినా అంటే మహేష్ బాబు గారిని మనం వదిలేద్దాంలేండి ఈసారికి. ఎందుకంటే ఆయన పడింది పోయిపోయి రాజమౌళి గారి చేతుల్లో. సో ఇంకా అది 3 ఏళ్ళు మినిమం గ్యారంటీ అది. సో ఇంకా అది లేదు. ఇంకా మిగతా హీరోస్ అంటున్నాను నేను. బట్ బేసిక్గా మనకి ఇండస్ట్రీలో 6 టాప్ హీరోస్ అనుకుంటాం కదా మనం. అంటే మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. సో మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారా పాలిటిక్స్లో బిజీ అయిపోయారు, మహేష్ బాబు గారా రాజమౌళి గారి సినిమాలో బ్లాక్ అయిపోయారు. సో వాళ్ళిద్దరూ కష్టం ఇంకా. సో మిగిలిన నలుగురు ఎవరు మరి? ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ఈ నలుగురే కదా. సో ఈ నలుగురు కూడా సంవత్సరానికి 2 సినిమాలు తీస్తే ఇండస్ట్రీ చాలా బాగా బూమ్ అవుతుంది. అదే అలాగని కంగారు పడిపోయి ఏది పడితే తీసుకోకూడదు, మంచి కథలు ఎంచుకోవాలి. సో అదే జరుగుతుంది కూడా బేసిక్గా. దే ఆర్ డూయింగ్ లార్జర్ దాన్ లైఫ్ మూవీసే. వాళ్ళు అంతవరకు బాగానే చేస్తున్నారు, కానీ ఎంత ఫాస్ట్గా వీలేదు అంత ఫాస్ట్గా చేసుకుంటే బెటర్, మరీ అంత స్లో పేస్లో కాకుండా. సో అది నా ఒపీనియన్ అయితే అనమాట. సో చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రకారంగా చూసుకున్నా కూడా ఎన్టీఆర్ గారికి ఇప్పుడు 4 సినిమాలు ఉన్నట్టు ఇక నుంచి. అంటే దేవరా 1, దేవరా 2, డ్రాగన్, తర్వాత వార్ 2, ఈ 4 ఉన్నాయి. అండ్ తర్వాత మేబీ వార్ 2 తర్వాత మేబీ హిందీలో డైరెక్ట్గా స్పై యూనివర్స్లో మేబీ ఒక సినిమా ఏదైనా రావచ్చేమో అనే న్యూస్ కూడా తిరుగుతూ ఉంది అలాగా. ఏమో మరి అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. బట్ ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ మనకు క్లారిటీ అయితే రాదు. లెట్స్ సీ, చూద్దాం అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ అంటే వార్ 2లో ఆయన క్యారెక్టరైజేషన్ని బట్టి మనము ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు అప్పుడు. సో ఇదన్నమాట సిచ్యువేషన్. సో ఇలాగా
మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ కూడా. సో, అందుకే నేనేమంటున్నా అంటే ఇప్పుడు బేసిక్‌గా 'సలార్ 2' షూట్ స్టార్ట్ చేసుకుంటే ఆగస్ట్‌లోనో ఎప్పుడో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఆగస్ట్ 10థ్ నుంచో ఎప్పటినుంచో. సో, షూట్ స్టార్ట్ అయితే కొన్ని రోజుల పాటు అలాగే ఆయన 'సలార్' మీదే షూట్ చేసుకుంటూ ప్రశాంత్ నీల్ గారు ఉన్నట్టయితే, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్‌కి ఏదో ఒక టైంకి ఎన్టీఆర్ గారు కొంచెం సెట్ అవుతారు. సో, అప్పుడు 'డ్రాగన్' షూట్ చేసుకోవచ్చు. సో, ఆ తర్వాత నుంచి ప్యారలల్‌గా 2 సినిమాలు షూట్ చేయాల్సి ఉంటుంది. లైక్ 'ఇండియన్ 2' అండ్ గేమ్ చేంజర్ అనమాట. సో, శంకర్ గారు చేసినట్టు ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు చేయాల్సి ఉంటది. సో, అదనమాట సిట్యుయేషన్. సో, అది మరి. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఇదైతే కరెక్ట్ ప్రాసెస్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఏది ఫస్ట్ షూట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు? లేదంటే 2 ప్యారలల్‌గా షూట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్ర. అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.